ఇసుక మాఫియాపై ఉక్కుపాదం. ఇసుక బ్లాక్ మార్కెట్ దందాలకు చెక్. ఇందిరమ్మ ఇళ్లకు ఉచిత ఇసుక, సామాన్యుల కోసం సరసమైన ధరలకే ఇసుక అంటున్న సర్కారు మాటలు ఉత్తవేనా? ఆ జిల్లాలో పరిస్థితిని చూస్తుంటే అవుననే అనిపిస్తుంది. అక్కడ ఇసుక అక్రమ రవాణా వ్యవహారం అధికార పార్టీలో చిచ్చురేపింది. సంక్షేమ పథకాలకు ఇసుక రవాణా పేరుతో భారీగా తవ్వకాలకు తెరలేపారు నేతలు. గోదావరి, మంజీర నదులతో పాటు జిల్లాలోని వాగులు, వంకల్లో యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. అధికారులు మామూళ్ల మత్తులు చూసి చూడనట్లు వ్యవహరిస్తుండడంతో ఇసుక అక్రమ రవాణా 3 ట్రాక్టర్లు 6 ట్రిప్పులు అన్న చందంగా సాగుతుంది. సోషల్ మీడియాలో వేదికగా ఈ వ్యవహారం రచ్చకెక్కడంతో అక్రమ వ్యవహారం కాస్త చిలికి గాలివానలా మారింది. ఇంతకీ ఎక్కడా జిల్లా? అధికార పార్టీలో చిచ్చు రేగడానికి కారణమేంటి? అక్రమ ఇసుక రవాణాకు పాల్పడుతున్న ఆ నేత ఎవరు? నిజామాబాద్ జిల్లాలో అక్రమ ఇసుక రవాణా. బాల్కొండ కాంగ్రెస్లో ఇసుక రవాణా చిచ్చు. ఇద్దరు నేతల మధ్య మాటల యుద్ధం. ఇసుక అక్రమ రవాణా వ్యవహారం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని బాల్కొండ కాంగ్రెస్ పార్టీలో చిచ్చు పెట్టింది. ఇప్పటికే 2 వర్గాలుగా మారిన పార్టీ శ్రేణులు ఈ వ్యవహారంతో నువ్వా నేనా అన్నట్టుగా తయారయ్యారు. అయితే పేదలకు ఇసుక రవాణా పేరుతో భారీగా తవ్వకాలకు తెరలేపి పవిత్ర నదులు, వాగులు, వంకలు ఒట్టిపోయేలా భూగర్భానికి తూట్లు పొడుస్తున్నారు. ఇష్టానుసారంగా ఇసుక తవ్వకాలు జరుపుతూ సహజ వనరులను దోపిడీ చేయడమే కాదు, ప్రకృతిని ధ్వంసం చేసేస్తున్నారు. వాగుల్లో ఇసుక జాతర కొనసాగిస్తున్నారు. ఈ వ్యవహారం మొత్తం కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతే కొనసాగిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు, అధికార పార్టీ నేతలు కుమ్మక్కై ఇసుక దోపిడీ చేస్తున్నారన్న ప్రచారం జోరందుకుంది. ఈ అక్రమ ఇసుక రవాణా వ్యవహారం సోషల్ మీడియా వేదికగా దుమారం రేపడంతో కాంగ్రెస్ అధిష్టానంతో పాటు అధికారులు తప్పనిసరి పరిస్థితుల్లో స్పందించి ఇసుక అక్రమ రవాణాను నిలిపేశారు. అయితే ఈ వ్యవహారం కాస్త చినికి గాలివానలా మారింది. కాంగ్రెస్ ముఖ్యనేతల మధ్య చిచ్చు పెట్టింది. ప్రస్తుత బాల్కొండ కాంగ్రెస్ ఇన్ఛార్జి సునీల్ రెడ్డి, మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్ మధ్య అగ్గిరాజేస్తోంది. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత బాల్కొండ నియోజకవర్గం ఇన్ఛార్జిగా సునీల్ రెడ్డి కొనసాగుతున్నారు. స్థానికంగా సంక్షేమ పథకాలు, లబ్ధిదారుల లిస్టులు, ఇతర అధికార, అనధికార పనులు అన్నీ తానే చూసుకుంటున్నారు. స్థానిక ఇసుక రీచ్లు కూడా తన కనుసన్నల్లోనే నడుస్తున్నట్టు ప్రచారం కూడా జరుగుతోంది. దీంతో అక్రమ రవాణాకు పాల్పడుతున్నాడంటూ అధికార పార్టీలోని ఓ వర్గం సునీల్ రెడ్డిని టార్గెట్ చేసిందట. శత్రువులు ఎక్కడో ఉండరని, మన ఇంట్లోనే ఉంటారని, తాను కాంగ్రెస్లో చేరిన నాటి నుంచి చెడగొట్టడమే పనిగా కొందరు పెట్టుకున్నారని సునీల్ రెడ్డి ఘాటైన విమర్శలు చేశారు. తక్కువ ధరలకు ఇసుక అందించాలని ప్రయత్నిస్తుంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి కంపెనీ నుండి డబ్బులు వసూలు చేయాలని అధికారుల మీద ఒత్తిడి చేస్తున్నారని ఆరోపణలు చేశారు. ఎన్నికలప్పుడు కాంగ్రెస్ పార్టీని తనను మోసం చేశారు. ఇప్పుడు ప్రజల్ని, కార్యకర్తల్ని మోసం చేయాలని చూస్తున్నారంటూ పెట్టిన మెసేజే కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపింది. దీనికి మాజీ ఎమ్మెల్యే అనిల్ అనుచరులు ఘాటుగా స్పందించారట. పార్టీలోకి వచ్చి టికెట్ తెచ్చుకుని ఓడిపోయి ఇతరులపై ఓటమిని నెట్టడం మంచిది కాదని హెచ్చరించారట. అధికారం 10 ఏళ్లు లేకున్నప్పటికీ పార్టీని పట్టుకుని కార్యకర్తలకు మనోధైర్యంగా నిలిచిన అనిల్పై ఆరోపణలు చేస్తే సహించేది లేదని సునీల్ రెడ్డిని హెచ్చరించారట. సునీల్ వసూల్ రాజా అంటూ ఓ స్టోరీ కూడా రాశారట. ఫ్రీ ఇసుక ముసుగులో రోజుకు సునీల్ రెడ్డి ₹1,00,000 సంపాదిస్తున్నాడని లెక్కలతో సహా పోస్ట్ చేశారు. రాష్ట్రంలో ఉన్న పార్టీలన్నీ మారిన నువ్వు మరోసారి మారవా అంటూ ప్రశ్నించారట. దీంతో ఇసుక వ్యవహారం అధికార పార్టీలోని ఇద్దరు నేతల మధ్య చిచ్చుపెట్టినట్లయింది. బాల్కొండ నియోజకవర్గంలో ఓవైపు పగలు రాత్రి అనే తేడా లేకుండా, నిబంధనలు పట్టకుండా పరిమితికి మించి లోడుతో రోడ్లపై పరుగులు పెట్టడమే పరమావధిగా సాగుతోంది ఇసుక అక్రమ దందా. మరోవైపు ఈ ఇసుక సెగలు అధికార పార్టీని తాగుతున్నాయి. ఇక ప్రకృతిని ధ్వంసం చేస్తూ పారే నదులు, జీవరాశుల మనుగడకే ముప్పు తెస్తున్న ఆ నేతపై అధిష్టానం చర్యలు తీసుకుని అక్రమ ఇసుక తవ్వకాలకు అడ్డుకట్ట వేసి ప్రకృతి సంపదను కాపాడాలని కోరుతున్నారు జిల్లా ప్రజలు.